భువనేశ్వర్, ఒడిశా. భువనేశ్వర్కి చెందిన రాజ్యలక్ష్మి అనే ఒక అమ్మాయికి ఒక అబ్బాయితోటి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి వీళ్ళకి చాలా ఇయర్స్ అయినా కూడా వీళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఇక పిల్లలు లేరన్న బాధ వీళ్ళకి రోజు వెంటాడుతూనే ఉండేది. ఈ విషయంలో వీళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు రాజ్యలక్ష్మి తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, దేవుడు ఎలాగో మనకి పిల్లల్ని ఇవ్వలేదు కదా, ఇంకెన్ని రోజులని ఈ విషయంలో బాధపడుతూ ఉంటాం, నీకు నేను నాకు నువ్వు ఉన్నాం కదా, ఇలాగే జీవితం మొత్తం హ్యాపీగా గడిపేద్దాం, ఇక ఇప్పటి నుంచి బాధపడొద్దు అని చెప్పింది. అది విన్న హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ హ్యాపీగా గడపడం స్టార్ట్ చేశారు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి భువనేశ్వర్లోని ఒక మార్కెట్కి వెళ్దామని బయలుదేరారు. అలా వీళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన ఒక చెత్త కుప్ప దగ్గర కొందరు పబ్లిక్ మొత్తం గుమ్ముగూడి ఉన్నారు. ఏందా అని చెప్పేసి ఈ ఇద్దరు కపుల్ అక్కడికి వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ చెత్త కుప్పలో ఎవరో ఒక ఆడపిల్లని పడేసి వెళ్ళిపోయారు. అది చూసిన వెంటనే వీళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. అందులో ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి, ఎవరండి ఈ పాప అని అడిగితే, ఏమో అండి, ఎవరో ఈ ఆడపిల్ల పుట్టిందని ఎవరో ఈ చెత్త కుప్పల పడేసి వెళ్ళిపోయారు, మేబీ ఆ పిల్ల పుట్టి 2 రోజులు 3 రోజులు అయ్యి ఉంటుంది, పోలీసులకు కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పారు. సో ఆ పాపని చూసిన వీళ్ళిద్దరికి బాధేసి ఒక డిసిజన్కి వచ్చారు. అదేంటంటే ఆ పాపని దత్తత తీసుకుందామని అనుకున్నారు. అప్పుడు ఈ ఇద్దరు భార్యాభర్తలు ఆ పాపని అఫీషియల్ గానే దత్తత తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు. సో అలా ఆ పాపని వీళ్ళు దత్తత తీసుకొని మంచిగా చూసుకుందామని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు వీళ్ళిద్దరే ఉన్న వీళ్ళ లైఫ్లోకి ఆ పాప రాగానే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వీళ్ళకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి వీళ్ళు సంతోషంగా టైంని గడపడం స్టార్ట్ చేశారు. కానీ ఈ పాప ఈ ఇంట్లోకి వచ్చిన ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత ఆ హస్బెండ్ సడన్గా చనిపోయిండు. సో అప్పటి వరకు హ్యాపీగా ఉన్న రాజ్యలక్ష్మి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ పాప కోసమైనా మంచిగా కష్టపడి ఆ పాపని మంచిగా చూద్దాం, ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయి ఒక్కతే కష్టపడడం స్టార్ట్ చేసింది. అలా ఒక 3-4 years గడిచాక ఆ పాపకు కూడా 4 years రాగానే ఆ పాపకు కూడా ఒక మంచి స్కూల్లో చదివిద్దామని డిసైడ్ అయింది. సో అలా ఒక మంచి స్కూల్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉండగా గజపతి డిస్టిక్లోని పరాలా అనే ఒక టౌన్లో కేంద్రీయ విద్యాలయం అనే ఒక మంచి స్కూల్ ఉందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక ఏమీ ఆలోచించకుండా ఆ పాపని తీసుకొని వీళ్ళిద్దరే ఆ గజపతి డిస్టిక్కి ఆ స్కూల్ దగ్గర షిఫ్ట్ అయిపోయి ఆ పాపని ఆ స్కూల్లో జాయిన్ చేసింది. ఫీజు ఎక్కువ ఉన్నా కానీ ఏమీ ఆలోచించకుండా ఈమె ఒక్కతే పని చేసి కష్టపడి ఆ డబ్బుతోటి ఆ అమ్మాయిని మంచిగా చదివిపించడం స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి కూతుర్లు ఇద్దరు వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికీ అంటే ఈ ఇయర్ 2025 నాటికి ఆ అమ్మాయికి 13 years కంప్లీట్ అయ్యి 8th class చదువుతుంది. అండ్ ఈ మదర్కి కూడా 53 years కంప్లీట్ అయింది. సో అలా ఇప్పటి వరకు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ లాస్ట్ మంత్ April 29th నాడు సడన్గా ఈ అమ్మాయి వీళ్ళుంటున్న రెంట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చుట్టూ మొత్తం అరుచుకుంటూ అందరు నైబర్స్ని పిలిచి అమ్మ సడన్గా కింద పడిపోయిందని చెప్పింది. వెంటనే నైబర్స్ కూడా ఆమెను తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు. సో ఆమెను చూసిన డాక్టరు ఈ లేడీ ఆల్రెడీ చనిపోయిందని చెప్పిండు. సో అది విన్న ఈ పాప ఒక్కసారిగా టెన్షన్ పడి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక వెంటనే ఫోన్ తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ చుట్టాలకు చెప్పింది. సో ఆ న్యూస్ విన్న చుట్టాలు కూడా హాస్పిటల్కి వచ్చేసి ఆ పాప ఏడుపుని చూసి తట్టుకోలేకపోయారు. ఎలా చనిపోయింది అని అడిగితే హార్ట్ అటాక్ తోటి చనిపోయింది అని చెప్పారు. అండ్ ఈ రాజ్యలక్ష్మికి కూడా ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవంట. సో అలా హార్ట్ అటాక్ తోటి చనిపోయిందని అనుకున్నారు. ఇక వెంటనే ఆ బాడీని తీసుకొని ఈ రిలేటివ్స్ అందరూ కలిసి భువనేశ్వర్లోనే దహన సంస్కారాలు అన్నీ చేసేసారు. సో రాజ్యలక్ష్మి వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉంటాడు. అతని పేరు ప్రసాద్. ఈ ప్రసాద్ ఈ పాప ఒక్కతే ఇంట్లో ఉంటే భయపడుతుందేమో అని అనుకొని ఆ పాపని తనతో పాటు ప్రసాద్ ఇంటికి తీసుకెళ్ళిండు. సో ప్రసాద్ ఆ పాపని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఎలాగైనా ఈ విషయాన్ని మర్పిచ్చేసి ఆ పాపని నార్మల్గా చేద్దామని అనుకొని ఆ పాప మీద ఎక్కువగా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసిండు. అయితే ఎగ్జాక్ట్గా 2 weeks తర్వాత అంటే ఈ మంత్ May 14th నాడు అనుకోకుండా ప్రసాద్ ఈ పాప మొబైల్ని చెక్ చేసిండు. తను చూసిన ఒకే ఒక్క మెసేజ్ ఈ కంప్లీట్ కేసునే మార్చేసింది. వాళ్ళ అక్క రాజ్యలక్ష్మి హార్ట్ అటాక్ తోటి చనిపోలేదు, ఎవరో ప్లాన్ వేసి మరీ చంపేశారు అన్న విషయం తెలిసింది. అసలు ప్రసాద్ చూసిన మెసేజ్ ఏంది, వాళ్ళ అక్కను చంపింది ఎవరు, అసలు చంపడం వెనుక రీజన్ ఏంది అనే విషయాలు కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. దీని వెనుక రీజన్ ఏందో చెప్తా, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
ఆ పాప ప్రసాద్ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే నార్మల్ అయిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోయిందన్న బాధ ఆ అమ్మాయి ముఖంలో ఎక్కడా కనిపించలేదు. అయితే ప్రసాద్కి కొంచెం డౌట్ వచ్చింది. అయితే 2 వీక్స్ తర్వాత, అంటే ఈ మంత్ May 14th నాడు ఆ పాప స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. అయితే అనుకోకుండా ప్రసాద్ మొబైల్ని తీసి ఆ మెసేజ్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయిండు. ఆ మెసేజ్ చూసిన వెంటనే ప్రసాద్ భయపడిపోయి ఆ మొబైల్ని తీసుకొని పలారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ మెసేజ్ చూపించిండు. ఆ మెసేజ్ని చూసిన పోలీసులు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ మెసేజ్లో ఏముందంటే, మనం అనుకున్నట్టే మా అమ్మని చంపేసిన, ఈ గోల్డ్ డబ్బులు మొత్తం ఒక దగ్గర పెట్టినా, తొందరగా వచ్చి అవి తీసుకోండి అని ఉంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. వెంటనే ఆ మొబైల్ మొత్తం చెక్ చేస్తే ఒక 2 అబ్బాయిలతోటి ఫ్రీక్వెంట్గా చాట్ చేసినట్టు కనిపించింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ పాపని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ పాపకు కూడా 13 years కాబట్టి ఇంటరాగేట్ చేసిన కొద్దిసేపటికే అసలు విషయం మొత్తం బయటపడింది. అండ్ ఆ అమ్మాయి ఇంకొక 2 అబ్బాయిల పేర్లు కూడా చెప్పింది. అండ్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి ఈ ముగ్గురిని వేరువేరుగా ఇంటరాగేట్ చేస్తే అప్పుడు దీని వెనుకున్న అసలు స్టోరీ మొత్తం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే, ఈ పాపకి 2 years బ్యాక్ గణేష్ అనే ఒక 21 ఏళ్ల అబ్బాయితోటి అండ్ దినేష్ అనే ఒక 20 ఏళ్ల అబ్బాయితోటి పరిచయం ఏర్పడింది. అండ్ ఈ పరిచయం కూడా ఒక డిఫరెంట్ రిలేషన్లోకి తీసుకెళ్ళింది. సో ఈ రిలేషన్లో వీళ్ళు ముగ్గురు ఒక అండర్స్టాండింగ్లోనే ఉన్నారు. సో అలా వాళ్ళిద్దరూ ఎలా చెప్తే ఈ అమ్మాయి ఎలా చేసేది. సో ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఈ అమ్మాయితో వీళ్ళింట్లోనే చిన్న చిన్న దొంగతనాలు చేయించేవాళ్ళు. అలా ఈ పాప వీళ్ళ మమ్మీ లేని టైం చూసి ఇంట్లో ఉన్న డబ్బులు కానీ ఆ అమ్మ పెట్టిన కమ్మలు కానీ ఇవన్నీ దొంగతనం చేసి వీళ్ళిద్దరికీ ఇస్తూ ఉండేది. వాళ్ళ అమ్మ ఇలా పోయిందన్న ప్రతిసారి ఏమో తెలియదు అని చెప్తుండే. సో ఆ మదర్ కూడా ఈ పాపని పెద్దగా తిట్టేది కాదు. సో ఇలా కొన్ని రోజులు ఈ పాప ఇంట్లో నుంచి బంగారం డబ్బులు మొత్తం వాళ్ళిద్దరికీ ఇస్తూ ఉండేది. అయితే ఒకరోజు రాజ్యలక్ష్మికి ఈ పాప రిలేషన్ గురించి తెలిసిపోయింది. సో వెంటనే రాజ్యలక్ష్మి కోపంతో ఆ పాపని పిలిచి, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఆమెకి వార్నింగ్ ఇచ్చింది. సో ఈ గొడవ గురించి వెంటనే ఈ పాప వెళ్ళి ఆ 2 అబ్బాయిలకి చెప్పింది. అప్పుడు ఆ 2 అబ్బాయిలు ఏం చెప్పారంటే, నువ్వు కనుక అడ్డుగా ఉన్న మీ మదర్ని పక్కకి పంపించేస్తే ఆస్తితో పాటు మనం జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అని ఆ అమ్మాయికి మోటివేట్ చేశారు. సో అది విన్న ఆ పాప కూడా వాళ్ళు చెప్పిన ప్లాన్కి ఓకే చేసింది. సో వాళ్ళిద్దరు చెప్పిన ప్లాన్ ఏంటంటే, మీ అమ్మాయి పడుకునే ముందు తాగే నీళ్ళల్లో నువ్వు ఈ స్లీపింగ్ పిల్స్ వేసేసి మీ అమ్మ మొత్తం స్పృహ కోల్పోయి పడిపోతుంది, అప్పుడు వెంటనే మాకు చెప్పు అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టే ఈ పాప కొన్ని స్లీపింగ్ పిల్స్ తీసుకొని వాళ్ళ అమ్మ తాగే వాటర్లో కలిపేసింది. అండ్ ఆ వాటర్ తాగిన రాజ్యలక్ష్మి కూడా కొంతసేపటికి స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే ఈ పాప వాళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే గణేష్ దినేష్ వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లోకి వచ్చి అక్కడే ఉన్న పిల్లోతోటి ఆమె ముక్కు గొంతు గట్టిగా వచ్చేసి గొంతు పిసికేసి చంపేశారు. సో ఆమె చనిపోయిన వెంటనే వీళ్ళిద్దరు పారిపోయారు. అండ్ ఆ పాప ఏమి తెలియనట్టు బయటకు వచ్చి అరవడం స్టార్ట్ చేసింది. సో వెంటనే నైబర్స్ ఆ బాడీని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ బాడీని చూసిన డాక్టర్ ఆల్రెడీ చనిపోయిందని మాత్రమే చెప్పిండు. కానీ హార్ట్ అటాక్ తోటి చనిపోయిందని ఈ పాపని క్రియేట్ చేసింది. ముందు నుంచే ఈ రాజ్యలక్ష్మికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తన తమ్ముడు ప్రసాద్కి అండ్ నైబర్స్కి తెలుసు కాబట్టి ఎవ్వరికి డౌట్ కూడా రాలేదు. సో వెంటనే ఆ బాడీని తీసుకొని భువనేశ్వర్లోనే దహన సంస్కారాలన్నీ చేసేసారు. అండ్ ఆమె గురించి కూడా మర్చిపోయారు. కానీ ఒక చిన్న మెసేజ్ ఈ కేసు మొత్తాన్నే మార్చేసింది. ఇన్ కేస్ ప్రసాద్ గనక ఆ మెసేజ్ చూడకపోయి ఉంటే ఆమెది న్యాచురల్ డెత్ అనుకుంటుండే. ఈ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఎన్ని క్రైమ్స్ చేస్తుండేనో. సో ఒక చిన్న మెసేజ్ ఈ కేసుని సాల్వ్ చేసింది. సో చూసారు కదా, 8th క్లాస్ అమ్మాయి, జస్ట్ 13 years, ఆమె పెరిగిన సరౌండింగ్స్ బాగాలేనందువల్ల ఎంతవరకు దారి తీసిందో. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ ఇప్పుడు స్కూల్లో చదివే వాళ్ళు కానీ కొందరు స్టూడెంట్స్ గురించి చెప్తున్నా, వాళ్ళ సర్కిల్ చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే నేను కూడా కొన్ని దగ్గర చూసినా కాబట్టి పేరెంట్స్ ఎవరైనా ఉంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అండ్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా డీప్గా మీరు మానిటర్ చేయండి. మీరు కనుక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అని వదిలేసిర్రు అనుకో, తర్వాత ఫ్యూచర్లో ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, అప్పుడు మీరు పెద్ద బాధపడ్డా పెద్ద చేసేది ఏం లేదు. అందుకే ముందే కొంచెం మానిటర్ చేయండి. సో ఇది ఒడిషా రాజ్యలక్ష్మి గారి కేసు. ఈ కేసు గురించి కంప్లీట్గా విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ కేసులో ఈ స్టోరీ మొత్తంలో తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే,
నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కానీ అండ్ నా స్టోరీస్ గురించి వింటున్న సబ్స్క్రైబర్స్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. మన కంటెంట్కి యూట్యూబ్ అసలు పుష్ కూడా చేయదు అండ్ మన కంటెంట్కి రెవెన్యూ కూడా అస్సలకే రాదు. ఏదో నాకు ఇలాంటి స్టోరీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నా. సో ఈ ఛానల్స్ నుంచి మనకి ఎలాంటి రెవెన్యూ రాదు కాబట్టి నేను ఈ స్టోరీస్ ఎట్లా రాస్తా అండ్ నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నా, నా లైఫ్లో కొన్ని మర్చిపోలేని మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో నేను వ్లాగ్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నా. సో మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతో నేను వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. దీంట్లో నేను చాలా వరకు ఎక్స్ప్లోర్ చేస్తా, కొన్ని హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ ఇలా నా లైఫ్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నా అనేది కూడా నేను వ్లాగ్స్ రూపంలో చూపిద్దాం అనుకుంటున్నా. కాబట్టి నేను కొత్తగా నేను మీ ఉదయ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఈ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా అండ్ మన స్టోరీలో కూడా పెడతా. దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్ నుంచి మనకి రెవెన్యూ ఏం రాదు అండ్ ఇలాంటి స్టోరీస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మాత్రమే నేను చేస్తూ ఉన్నా అండ్ మీరు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ నేను మీ ఉదయ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తా అండ్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్.